హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మళ్ళీ మా ఇంటి దగ్గర అనమాట. చాలా రోజులైంది ఇంటికొచ్చి. మా తమ్ముడు ఇక్కడే హైదరాబాద్లో ఉండటం వల్ల మొక్కలకైతే లోటు లేదు. శుభ్రంగా మధ్య మధ్యలో వచ్చి వాటికి వాటరింగ్ అది చేస్తూ ఉంటాడనమాట. దానివల్ల మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ 7 అలా అయింది. ఎప్పుడు మాకు ఈ ఎదురుగుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ అసలు విపరీతమైన డస్ట్ అనమాట. ఒక్కరోజు క్లీనింగ్ చేయకపోతేనే ఇల్లంతా అసలు దారుణంగా తయారవుతుంది. అలాంటిది మేము చాలా డేస్ ఊర్లవి వెళ్తున్నాము. ఎప్పుడు తిరిగినంత తిరుగుతున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి అది ఇంకా అలా కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. ఈ ఇంటికి వచ్చినప్పుడు వేసిందనమాట ఈ మందారం చెట్టు. ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయో చూడండి. ఆల్మోస్ట్ రూఫ్ కి తగులుతుంది అనమాట దాని స్టెమ్. ఇంకా ఈ పాట్ అయితే తీసి కింద పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే దీన్ని టచ్ చేయనండి. లోపల క్లీన్ చేయవలసినవి చాలా ఉన్నాయి. ఈ రోజు అంతా కూడా ఇంకా వాటి పనులతోనే సరిపోవచ్చు. చూసారా పైన సీలింగ్ ని టచ్ చేసింది అది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఒకవేళ మేము ఈ ఫ్లవర్స్ తెంపలేదనుకోండి, ఇక్కడ మాకు ఒక ఉడత వస్తుంది అనమాట. కంపల్సరీ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా సగం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మా బాల్కనీలో రాధాకృష్ణుల బొమ్మ. మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇక్కడ ఎంత బాగుంటుందో టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయి. రేపు వచ్చేసి శ్రీరామనవమి కారణంగా మేము హైదరాబాద్ అయితే వచ్చాము. ఆర్యన్ సామాను అనమాట. ఇంటి నిండా బొమ్మలేనండి. అసలు మా డాడీ ఎన్ని కొంటారో ఇంకా ఆయనకే తెలియదు అనమాట. అలా చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసినవన్నీ కూడా, అందులో పాడైనవి అన్ని కూడా నేను ఇంకా సెగ్రిగేట్ చేయలేదు. జస్ట్ ఒక 3 to 4 bags లో అన్ని వేసేసి బాల్కనీలో ఒక కార్నర్ లో పెట్టేశాను. అండ్ నేను చెప్పాను కదా ఫుల్ డస్ట్ వస్తుందని. చూడండి అసలు ఎంత దారుణంగా డస్ట్ అయితే పట్టిందో. అందుకనే కొంచెం పోర్షన్స్ లో చేసుకుంటాను అనమాట. ఇవాళ కంప్లీట్ గా హాల్ కి అయితే టైం కేటాయిస్తున్నాను. మార్నింగే నేను మా వారు కూడా ఊరి నుంచి రాగానే బయటకైతే వెళ్ళాము. ఆర్యన్ని తీసుకుని ఇంకా బయటకు వెళ్ళి మొత్తం రేపటికి పూజకి కావాల్సినవి అన్ని కూడా కొని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఈ క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసాము. నేను మా ఇంటికి కర్టెన్స్ అన్నవి సెపరేట్ గా కొనలేదు. ఈ కర్టెన్స్ కి అయితే పెద్ద స్టోరీనే ఉంది. మేము యాక్చువల్ గా ఊర్లో ఉంటాము. చాలా మందికి తెలిసే ఉంటుంది. పెళ్లి బాగా చేయాలి, గ్రాండ్ గా చేయాలి అన్నది మా డాడీ కల అనమాట. అందుకని చెప్పేసి రాజమండ్రిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అయితే రెంట్కి తీసుకున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మనకి చక్కగా కళ్యాణ మండపాలు, టెంపుల్స్, అలా నీట్ గా రోడ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి అలా అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. అప్పుడు ఆ ఇంటికి తగ్గట్టుగా కర్టెన్స్ అన్ని కూడా కస్టమైజ్ చేయించామన్నమాట. విండో కర్టెన్స్ అనుకోండి మనకి 5 feet కావాలి. అలాగే మెయిన్ డోర్ కర్టెన్స్ లాంటివి అయితే 7 feet కావాలి. అలాగే 9 feet కొన్నట్లకి కావాలి. ఇవన్నీ ఆలోచించుకుని కస్టమైజ్ చేయించామన్నమాట. ఇకపోతే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట అయితే ఉంటున్నాము. ఆల్మోస్ట్ ఈ ఇంటికి వచ్చి మేము 2 years అయినప్పటికీ కూడా ఈ పనుల మీద ఇంకా అలా తిరుగుతూనే ఉంటున్నాం అనమాట. అందుకని చెప్పి స్పెషల్ గా దేనికి కూడా ఇన్వెస్ట్ చేయలేదు. మా ఇంటికి వచ్చాక నేను కంపల్సరీ తీసుకోవాలి అనుకున్నవి రెండు. ఒకటి ఈ రోబో, అలాగే ఇంకొకటి ఏంటంటే డిష్ వాషర్ అనమాట. రెండు కూడా నేను 2 years నుంచి వాడుతున్నాను. ఈ రెండు కూడా నాకు మంచిగా హెల్ప్ అవుతున్నాయి. దీని గురించి నేను సెపరేట్గా అయితే వీడియో తీయాలనుకుంటున్నానండి. చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. అండ్ మొన్న మధ్యలోనే మీషోలో ఈ కర్టెన్స్ అయితే పర్చేస్ చేశాను. యాక్చువల్గా నేను ఇదైతే కిచెన్ యూటిలిటీలో వాడాలనుకున్నాను అనమాట. బట్ ఇప్పుడైతే ఇక్కడ కర్టెన్ తీసేసాను కదా, వాష్ లో వేసాను. బయట వాళ్ళందరికీ ఓపెన్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రెసెంట్ అయితే ఇక్కడ వేసాను.
కర్టెన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది. మా అయితే చాలా దల్సర్గా ఉంటాయి అన్నమాట. అసలు ఈ చిన్న చిన్న బర్డ్స్ అవి చాలా బాగున్నాయి కదా. ఫస్ట్ అయితే ఒకటే ఆర్డర్ పెట్టాను, బాగుంటే ఇంకొకటి పెట్టచ్చని వెంటనే ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా మీ నాన్న గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. రాఘవ్, మా ఇంట్లో నాకు చాలా కష్టంగా అనిపించేది ఈ సోఫా మెయింటెనెన్స్ అండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా క్లాత్ అన్నమాట. ఏమి చేసినా అంటే మనం అక్కడ కూర్చుని ఏమన్నా తిన్నా లేదంటే బాబు వచ్చి ఆడుకున్నా మొత్తం అంతా పాడైపోతూ ఉంటుంది. తొందరగా మట్టి పట్టేస్తాయి ఆ క్లాత్ అంతా. అందుకని రీసెంట్ గానే నేను ఇప్పుడు తీసేసిన కవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఒకసారి అర్బన్ కంపెనీ నుంచి వాళ్ళని ఈ క్లీనింగ్ కి రమ్మని చెప్పేసి ఇంకా వెంటనే 2 days లోనే ఆ క్లాత్స్ అవి వేస్తాను అనమాట. కాస్త ఇప్పుడు చూడగలుగుతున్నాము, లేదంటే అసలు మా సోఫా అంతా కూడా ఈ బ్రౌన్ కలర్ ది బ్లాక్ కలర్ లో తయారైంది. కుషనింగ్ అంతా కూడా ఎంత బాగుంటుందో అంత మట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలాంటి టైంలో అనిపిస్తుంది లెదర్ సోఫాస్ అన్నా కొనుక్కోవాల్సిందిరా బాబు అని. ఇందాక చెప్పాను కదా బయట కన్స్ట్రక్షన్ తో విపరీతమైన డస్ట్ వస్తుంది అని. ఈ సోఫా కవర్స్ అలాగే కర్టెన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వాషింగ్ మెషిన్ లో వేస్తున్నాను. అవి కంప్లీట్ గా ఆరేదాకా అలాగే ఉన్నాయనుకోండి, ఈ లోపు మా బుడ్డోడు దీన్ని కంప్లీట్ గా పాడు చేసేస్తాడు అనమాట. అందుకని చెప్పేసి బెడ్షీట్స్ తీసుకొచ్చి ఈ సోఫాస్ అన్నిటికి కవర్ చేస్తున్నాను. పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని క్లీనింగ్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో కదా. మెయిన్ ఈ డస్ట్ వాడికి కూడా పడదు. నాకు ఎలర్జీ ఉంది, వాడికి ఎలర్జీ ఉంది. కానీ కొన్నిసార్లు ఇలా తప్పదు కాబట్టి మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. టీవీ యూనిట్ లోంచి బొమ్మలన్నీ తీసేసి అలా బయట బాల్కనీలో పెట్టేస్తే అంత ఖాళీగా ఉన్నట్టుంది ఇల్లంతా. మార్నింగ్ ఇదంతా క్లీనింగ్ చేసుకుని ఇంకా మధ్యాహ్నం పూట లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా కొన్ని బొమ్మలు అయితే తీసి సర్దుకుందాం అనుకున్నాను. నేను క్లీన్ చేసుకునే పనిలో ఉంటే మా వారు వెబ్ సిరీస్ కానిస్తున్నారు. ఆర్యన్ అలాగే మా మమ్మీతో కాసేపు, నాతో కాసేపు, వాళ్ళ డాడీతో కాసేపు ఆడుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. ఫైనల్గా హాల్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. పూజ గది కూడా ఇంకా అలా క్లీనింగ్ అది ఈవినింగ్ చేసుకుని ఇంకా నీట్గా అన్ని దేవుడికైతే సర్దేసుకున్నాం అనమాట. నీట్గా ఇలాంటి క్లీన్గా ఉన్న హౌస్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. షెల్ఫ్స్ లో ఉన్న బొమ్మలన్నీ కూడా తీసేసి బయట అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ క్లీనింగ్ అంతా చేసుకోవాలి. అలా పని చేసుకుంటూ నేను కూడా వెబ్ సిరీస్ అయితే చూసేసాను. టచ్ మీ నాట్ అనే వెబ్ సిరీస్ ఓకే ఉందన్నమాట, పర్వాలేదు. ఇలా ఈవినింగ్ అయితే కంప్లీట్ గా కొన్ని సర్దుకోటాలు అయిపోయాయి. అలాగే నెక్స్ట్ ఇలాగా డోర్స్ కి దండలు అవి కట్టడం కష్టం అవుతుందని చెప్పేసి నైటే కట్టేశాము. మార్నింగ్ బస్ దిగినప్పటి నుంచి నైట్ ఒక 10-10:30 ఆ టైం దాకా కూడా ఇంకా ఇలాంటి పనులతో సరిపోయిందనమాట. అండ్ అలాగే విపరీతమైన తుమ్ములు, డస్ట్ ఎలర్జీ కదా, ఇంకా అసలు చాలా దారుణంగా ఉందన్నమాట నైట్ కి నా పొజిషన్ అయితే. ఇంకా మార్నింగ్ నుంచి ఇలాంటి పనులతో చాలా అలసిపోయినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి సరదాగా కాసేపు అయితే కిందకి వెళ్ళాము. చుట్టూ మొక్కలు, చల్లటి గాలి ఎంత ప్రశాంతంగా ఉంటుందో సాయంత్రం అయ్యేసరికి కిందకి వెళ్తే.
కంపల్సరీ ఇక్కడ ఉంటే డైలీ ఇలా టెంపుల్ కి అయితే వెళ్తూ ఉంటాము. ఆర్యన్ స్కూల్ అప్పుడు ఇంకా మోస్ట్లీ ఎక్కడికి కదలడానికి ఉండదు, కానీ ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వచ్చాయి అంటే మాత్రం కంపల్సరీ ఊరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయనకి కొంచెం సివిల్ కాబట్టి వర్క్స్ ఉంటాయి కాబట్టి అటు ఇటు ఎక్కువ ట్రావెల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంకా అలాగే నేను ఆర్యన్ ఇంట్లో ఇద్దరే ఉండలేక మేము కూడా వీళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాము. చాలా తక్కువ కమ్యూనిటీస్లో మనకి ఇలాగా టెంపుల్స్ అన్నవి ఉంటాయంట. మాకు ఎదురుగా అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కమ్యూనిటీలో మాత్రం ఈ టెంపుల్ అన్నది లేదు. ఎంత పెద్ద కమ్యూనిటీ అయినా, ఎంత పెద్ద గార్డెన్స్, అలాగే పార్కింగ్ ఏరియాస్ అలాంటివి అండ్ అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఇలాంటివి ఎన్ని పెట్టినా ఒక కమ్యూనిటీలో టెంపుల్ ఉంది అంటే దానికి ఒక మంచి వైబ్ అయితే ఉంటుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంక ఇలా చక్కగా టెంపుల్కి అయితే వచ్చి ఇలా బయట కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళాము. లుక్ మై జాంబీ ఈస్ కమింగ్. నేను వీడియో తీస్తున్నానని తెలియక అలా వస్తున్నారు. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మరి మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.